గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మీకు ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఇంపార్టెంట్ స్పైసెస్ అన్నమాట. సో మటన్ మసాలా పౌడర్, హౌ టు మేక్, హౌ మచ్ మెజర్మెంట్స్ టు టేక్, ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ. నవ్ ఐఎమ్ ప్రిపేర్డ్ వెరీ వెల్. మన నాలుగు ఉంది తెలుసా, జ్ఞానేంద్రియంలో ఒకటన్నమాట. నాలుకకేమో ఇంట్లో భోంచేస్తుంది, చక్కగా మంచి రుచికరమైన వంటలు కావాలి. బట్ ఆ నాలుకతో ఎంత ఉపయోగం ఉంది తెలుసా? లోకానికి అంతా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఆ నాలుక. అది ఒక మంచి సందేశాలే ఇవ్వాలన్నమాట. దాని యొక్క గొప్పతనము, నాలుక యొక్క గొప్పతనం అదనమాట. అందుకే మనం నాలుకకు రుచికరమైన వంటలు చేసి పెట్టాలన్నమాట. అవునా? ఓకే. ఇప్పుడు నేనేమో ఈ 2 రకాలు మిరపకాయలు, దాంతోపాటు మూడో రకం కూడా తీసుకున్నాను. నాకు చాలా ఇష్టమైంది, రసానికి వేసుకుంటాండి బుడ్డ మిరపకాయలని. ఈ బుడ్డ మిరపకాయలు భలే ఉంటాయి రసానికి. అవి కూడా కొంచెం కలుపుకున్నాను అనమాట. ఈ మంచి ఇవి కారం తక్కువ అవి వేసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ ఉండే మిరపకాయలు కూడా కలిపి తీసుకున్నాను అనమాట. ఇది 1.5 కేజీ ఉందన్నమాట. 1.5 కేజీ తీసుకున్నాను. ఇది వచ్చి 3/4 కేజీ ధనియాలు తీసుకున్నాను అనమాట. ఇవి 3/4 కేజీ ధనియాలు తీసుకున్నాను. అందులోకి ఈ ఆకు అందరికీ తెలిసిందే కదా, ఈ ఆకు తీసుకున్నాను. ఆ పైన ఈ స్టార్స్ ఉన్నాయి కదా, ఇవి ఆల్ స్పైసెస్ అనమాట. కొన్ని నాకు పేర్లు తెలియదు అనమాట. సో ఇవి ఒక రకమైన స్పైస్. ఇది కూడా వేసుకోవచ్చు అనమాట. నాకు అది పేరు తెలియదు. ఇవి తెలుసు కదా మీకు, పాయసానికి వేసుకుంటాం కదా, ఇలాచీలు అవి. ఇవి లవంగాలు, ఇది పట్ట, ఈ ఆకు. ఇంకా మనకు కావాల్సింది ఎంత తీసుకున్నానంటే, ఒక కప్పు. నా మెజర్మెంట్ కప్స్ ఉన్నాయన్నమాట. ఇంతటికి ఈ మిరపకాయలు, ఈ ధనియాలు, వాటికి ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీను బియ్యాలు ఒక 100 గ్రాములు ఉంటాయి. ఓకేనా? దాంతోపాటు జీలకర్ర ఇంకొక 100 గ్రాములు ఉంటాయి. ఇంకా కొంచెం ఉంది, ఇంకా ఇందులోనో కలిసి ఉందనమాట. ఇంకొంచెం పట్టా వేస్తున్నాను. ఫుల్ గరం అనమాట. ఫుల్ గరంగా ఉంటుందన్నమాట. సో ఇవి లవంగాలు మిక్స్ అయింది ఇందులో. ఇవి లవంగాలు. తర్వాత ఇంకొంచెం పెప్పర్ వేసుకుంటున్నాను. ఆ పువ్వు ఒకటి, ఇవి లవంగాలు. సారీ ఇవన్నీ లవంగాలు, పెప్పరు, జీలకర్ర, పట్ట, ఈ స్పైసు, ఇలాచీ, ఇంక ఈ స్టార్సు, ధనియాలు, మిరపకాయలు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి, చాలా కాస్ట్లీ అనమాట. వెరీ టేస్టీ థింగ్ అది గసగసాలు అనమాట. ఈ గసగసాలు కూడా నేను అందులో అన్నీ కలిపేస్తున్నాను. ఇప్పుడు మిషన్కి వెళ్తుంది అనమాట. సో ఐఎమ్ టేకింగ్ ఇట్ టు మిల్లు. ఇవి గసగసాలు భలే టేస్ట్ అనమాట. అవి కలిపేసుకున్నాను. ఇందులో వేయండి ఏమంటే, ఒక పసుపు వేయలేదు. ఆ పసుపు మీరు కూర చేసేటప్పుడు అందులో వేసేసుకోవచ్చు అనమాట. నా దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ టు మేక్ గరం మటన్ మసాలా. సూపర్గా ఉంటుందండి. మీరు చేపల పులుసు పెట్టుకోవచ్చు, చికెన్ కర్రీ చేసుకోవచ్చు, మటన్ కర్రీ చేసుకోవచ్చు, అండ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ యూ ఆర్ మేకింగ్ వెజిటబుల్ కర్రీ, ఫర్ దట్ ఆల్సో యూ కెన్ మేక్ దిస్ మసాలా, బట్ నాట్ సాంబార్. డోంట్ పుట్ ఇట్ ఫర్ సాంబార్. దిస్ ఇస్ ఓన్లీ non-veg. Anything goes with this masala, any non-veg. Okay, enjoy. Thank you so much for watching my video.